పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వాన్ని సహించదలేదు కమిషనర్ మయూర్ అశోక్. గుంటూరు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం శ్రీనగర్, పిఎస్ నగర్, వసంతరాయపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించి పలుచోట్ల పేరుకుపోయిన చెత్తను అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్లను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగర సుందరీకరణ మరియు ప్రజారోగ్య విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రజా ఆరోగ్య అధికారులు మరియు సచివాలయ కార్యదర్శుల పనితీరులో ఆశించిన మార్పు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కొంతమందిని తీసుకురమ్మన్నాను సార్, స్టాఫ్ కూడా కొంతమందిని అది కాదు, ఇంట్లో కలెక్ట్ చేసినప్పుడు చేయాలి. మరి సొంత ఇంటి నుంచి ఎందుకు రావాలి అండి? ఇక్కడ ఇంటి నుంచి చేసినప్పుడు సెగ్రిగేషన్ చేస్తే వస్తుంది. ఇంటి నుంచి రావాలని ఎవరు చెప్పారు? ఎందుకు సెగ్రిగేషన్ చేస్తే ఎందుకు బాటిల్స్ రావు? సరైన సెగ్రిగేషన్ చేస్తే మీ ఇంటికి తిరిగి సెగ్రిగేషన్ నుంచి చేయాలి కదా. అదే కదా ఐడియా. ఇంటి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టమని ఎవరు చెప్పారు? తీసి ఉంటారు కదా వాటర్ కోసం అవుతుందా? మన వాళ్ళని తీస్తారు, దీనికోసమే తీస్తారు. కనుకోవచ్చు కదా మన వాళ్ళకి. మొత్తం కాలువ పని అయిపోతుందా? ఈ మైక్రో పాకెట్ ఉందా? మన సెలెక్టెడ్ మైక్రో పాకెటా? మరి ఇది ఏంటి అంత దూరం ఉందా? అక్కడి నుంచి ఇక్కడే కదా. మరి ఎందుకు అంత చెత్త ఉన్నప్పుడు మీరు పైనకి వచ్చేయండి. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకోగలరు. లోపల పెట్టుకోండి, బయట ఆయన కనిపించకూడదు. మీకు కనిపించదు కదా. చూడండి, ఈ బ్లాక్ అయింది నిన్న ఒక రోజులో అయింది ఈ బ్లాక్. అందుకని మీకేం ప్రాబ్లం? ఈ బ్లాక్ తీయడానికి ఏం ప్రాబ్లం ఉంది? అంతా ఏమో గొప్ప వరకు ఉందా దాంట్లో? ఈ చిన్న కాలంలో మీరు గ్యాంగ్ వర్క్ చేయలేరా? మరి ఇటు నేను వచ్చి మీకు చూపిస్తాను చేస్తారా? నాకు ఇంక వేరే పని లేదా? మరి మీకు బాడీకి శానిటైజర్ చూసుకోవడమే అంత కష్టమైన పని.